శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, సిద్ధపాటు కలిగినటువంటి మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం సమర్పించుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆది కాండము 7వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త జీవరాశులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ మాట చదవడానికి కాస్త భయం అనిపించింది. అసలు మీరు ఎలా తీసుకుంటారో అన్నటువంటి భయం కూడా నాకు కలుగుతోంది ప్రియులారా. ఎందుకంటే నోవాహు కాలంలో జల ప్రళయానికంటే ముందుగా ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతూ, తాగుతూ, పెళ్లి చేసుకుంటూ దేవుణ్ణి మరిచినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకందరికీ బాగా తెలుసు. దేవుని దృష్టికి నీతిమంతులుగా, నిందారహితునిగా ఉంటూ ఆయన కృపకు పాత్రుడై ఆయనతో నడిచినటువంటి నోవాహు, అతని భార్య, 3 కుమారులు, వారి భార్యలు, ఓడలో ప్రవేశించినటువంటి జంతువులు, పక్షులు, జీవరాశులు తప్ప మిగిలిన వారందరూ కూడా జంతు జలాంగము జలప్రళయంలో తుడిచిపెట్టుకుపోయారు. జలప్రళయం ప్రారంభమై 7 దినములు ఓడ నీళ్ళ మీదే ఉన్నప్పటికీ కూడా నోవాహు కుటుంబం తప్ప మరెవ్వరు కూడా ఆ ఓడలోనికి వెళ్ళలేకపోయారు. తాను ఉద్దేశించినటువంటి నోవాహు కుటుంబ సభ్యులు ఓడలో ప్రవేశించగానే దేవుడు ఆ ఓడను, ఆ తలుపులను మూసివేశాడు. ఓడలో ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు భద్రపరిచాడు ప్రియులారా. తగిన వారందరూ కూడా నాశనమైపోయారు. ఆనాటి ఆ ప్రజలు అక్రమము, అవిశ్వాసము, అవిధేయత వారి అంతానికి కారణమైంది. దేవుని మాటలు విని విశ్వసించి విధేయత కనపరిచినటువంటి నోవాహు ధనుడైపోయాడు. దేవుని యొక్క రక్షణకు పాత్రుడైపోయాడు. ఈరోజు మనం ఏమై ఉన్నాం? ఈ అంత్యకాల దినములలో ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని రాకడ సమయంలో మనం ఎత్తబడేవారుగా ఉంటున్నామా? పరీక్షించుకునే సమయం ఇది. నిర్లక్ష్యం చేసుకోవద్దు. జీవితం చాలా విలువైనటువంటిది. ఒకే ఒక కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఈరోజు ఆ సంరక్షణలో మన కుటుంబాలు ఉన్నాయా? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు బహు దుఃఖంగా, బహు భయంగా ఉంది నాయన. కాబట్టి మేమంతా కూడా ఉపవాస కూటమిలో పాల్గొనడానికి మీ అంత్యకాల సమయంలో మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో మాకు నేర్పించండి. నిజమే నాయన, ఉపవాస కూడికలు బహుబలం ఉన్నది నాయన. ఈ దినము అనేక మంది కుటుంబాలుగా తరలి వచ్చి మీ మాటలు విని వారి జీవితాలు కట్టుకోవడానికి మీరు సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.